Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Good morning. Praise the Lord. ఎవరైతే ఈ యొక్క ఫేస్బుక్ లైవ్, యూట్యూబ్ లైవ్లో దేవుని వాక్యం వింటున్నారో వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన నేను శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమందు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంతకుముందు డైలీ ఫైర్ మౌంటైన్ నుంచి లైవ్ ఇచ్చేది. సో ఇప్పుడు చర్చ్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే. సో థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 10 నిమిషాలు దేవుని వాక్యము చెప్పి మీకోసం ప్రార్థన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. చూడండి, ప్రార్థన అనేది ఎంతో శక్తివంతమైనది. అది కొందరి జీవితాల్లో ఒక హ్యాబిట్గా ఉంటుంది, కొందరి జీవితాల్లో అది అవసరముగా ఉంటుంది. కానీ దాని యొక్క విలువ ఏందో నువ్వు తెలుసుకోగలిగితే నీ స్థాయి ఉన్నత స్థితిలో ఉండగలుగుతుంది. సో కొంతమంది ప్రార్థనను నెగ్లెక్ట్ చేస్తారు, కొంతమంది ప్రభుతో గడిపే సమయాన్ని కేటాయించరు, అవకాశం ఇవ్వరు. వారి జీవితాల్లో దేవుని యొక్క ప్రసన్నతను, ఆ మహిమను పొందుకోవడానికి వాళ్ళు అవకాశం ఇవ్వరు. కానీ జీవితంలో ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోగలిగితే, దేవునితో గడిపే కొద్ది సమయమైన ప్రతిదినం ఉదయకాలం అంతా కొద్ది సమయమైనా నీవు నీ పనులన్నీ కొద్దిసేపు పక్కకు పెట్టి దేవునికి కొంచెం సమయం ఇవ్వగలిగితే, దేవుడు నీ జీవితాల్లో పనిచేయడానికి, మార్గాలు కలగజేయడానికి, నేను దీవించడానికి, ఆశీర్వదించడానికి, నేను తప్పించడానికి, నేను బలపరచడానికి ఎన్నో మార్గాలను కలగజేస్తాను. ఓకే. సో మెనీ పీపుల్ ఏం చేస్తారంటే, స్ట్రెస్ అని, అదని, ఇదని రకరకాల విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అవన్నిటికీ కారణం ఏంటి తెలుసా? నీవు సమయం దేవునికి ఇవ్వగలిగితే, సరి అయిన ప్రార్థనలు చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు, బలపరుస్తాడు. ఓకే. సో కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే బలహీనంగా ఉంటాయని నేను చెప్పలేను, మేబీ అలా ఉంటాయి కొన్నిసార్లు. ఓకే. కొన్నిసార్లు శత్రువు దాడి చేస్తున్నప్పుడు, శత్రువు మనని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఆ బలహీనత పరంగా, అస్వస్థత విషయంలో, కుటుంబ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, ఆత్మీయ కోణంలో ఏదో ఒక రకంగా అపవాది మనని దాడి చేస్తున్నప్పుడు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, లార్డ్ సేవ్ మీ, లార్డ్ ప్లీజ్ సేవ్ మీ, లార్డ్ ప్లీజ్ సేవ్ మీ అనే విధంగా ఉంటాయి. కానీ నీకు కొంచెం వాక్య ప్రత్యక్షత, వాక్యపు యొక్క విషయాలు కొంచెం లోతుగా నీకు తెలుసుకోగలిగితే నీ మాటలు శత్రువుని జయించగలుగుతాయి. నీ మాటలు శత్రువుని మళ్ళా నీ యొద్దకు రాకుండా చేయగలుగుతాయి. హల్లెలూయా. యువర్ ప్రేయర్స్, నీ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే చాలా శక్తివంతంగా మారతాయి. అందుకనే కొంచెం నీవు వాక్యంతో సమయం గడపడం, వాక్యములో అధిక శాతం కొంచెం సమయం గడుపుతూ ఉంటే దేవుడు అనేక రీతిగా నీకు బోధిస్తాడు. నువ్వెలా ప్రార్థించాలో ప్రభు నీకు నేర్పిస్తాడు, నేను బలపరుస్తాడు. ఉదాహరణకు ఒక మాట నేను మీకోసం చదవాలని నేను అనుకుంటున్నాను. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 28వ వచనం, 28వ వచనం నుంచి నేను మీకోసం చదువుతాను. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు
ముందు నిర్ణయించనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతో, ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిది. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యమును చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. హల్లెలూయా. అంటే డిసైపుల్స్ అక్కడ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, యేసు ప్రభు యొక్క నామాన్ని వాళ్ళు అక్కడ ఉచ్చరిస్తున్నప్పుడు, రాజులు, హేరోదు, పొంతి పిలాతు, అన్యజనులు అనేకులు వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ, చెరసాల్లో వేసి వాళ్ళని నష్టపరుస్తూ, వాళ్ళని గాయపరుస్తూ, వాళ్ళని కొడుతూ, వాళ్ళని తిడుతూ అనేక రీతిగా వాళ్ళని దూషిస్తూ ఉన్నారు. కానీ అలాంటి సమయాలలో వారి ప్రార్థన ఎలా ఉండాలంటే యాక్చువల్గా, ప్రభువా అన్నీ విడిచిపెట్టి మీ ఎద్దకు వచ్చాం, ప్రభువా అన్నీ విడిచిపెట్టి నీ పని చేస్తూ ఉన్నాను, అన్నీ విడిచిపెట్టి నేను ఇలా నీ సువార్త ప్రకటిస్తున్నా. ఏం కష్టాలు ప్రభువా ఇవి, ఏం దెబ్బలు ప్రభువా ఇవి, ఏం తిట్లు ప్రభువా ఇవి, ఏంది మా జీవితం ఏంది అని ఒక మూలలో కూర్చొని వాళ్ళు ఏడవాలి. కానీ అది అవిశ్వాసులు చేసే ప్రార్థన. ఇది అలాంటి ప్రార్థనలు అవిశ్వాసులు చేస్తారు. కానీ ఇక్కడ విశ్వాసులు చేసే ప్రార్థన ఎలా ఉందంటే, ప్రభువా శత్రువు తరుముతున్నాడు, శత్రువు నీ నామానికి వ్యతిరేకంగా అనేకులను రేపుతూ ఉన్నాడు, అనేకులని మమ్మల్ని కొట్టడానికి, మమ్మల్ని బంధించడానికి అనేకులు పొంచి ఉన్నారు ప్రభువా. నీ నామాన్ని ప్రకటించకుండా వాళ్ళు పొంచి ఉన్నారు ప్రభువా. అయినను నీ హస్తము చాచి ఉండగా ఇంకనూ రోగులను స్వస్థపరచుటకు, ఇంకనూ మహత్కార్యాలు సూచక్రియలు చేయుటకు, నీ వాక్యము ధైర్యముగా బోధించుటకు మాకు కృపనివ్వు, మాకు సామర్థ్యాన్నివ్వు, మాకు శక్తినివ్వు, మేము ఇంకా నిలబడే స్థాయిలోకి వచ్చే మాకు కృపనివ్వు అని ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, అంటే శత్రువు తరుముతున్నా కూడా శత్రువుకి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభా నా పని అయిపోయింది, ఇక నా జీవితం ఎంతే, ఎందుకు వచ్చిందో ఏమో, ఎందుకు ఈ స్థలానికి వచ్చినో ఏమో, ఎందుకు ఈ విషయాలు నేను తలదూర్చానో లేదో, ఎందుకు ఇంత ఆత్మీయంగా ఇంకా ఈ శత్రువు తరుముతూనే ఉన్నాడు, ఇంకా బలహీనపరుస్తూనే ఉన్నాడు అని రకరకాల థాట్స్, ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేనేమంటానంటే ఆ రకమైన ప్రార్థనలు చెల్లుబాటు కావు. నీ ప్రార్థన ఇలాగా ఉండాలి, శత్రువుకి వ్యతిరేకంగానే నిలబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఏ స్థలంలో అయితే శత్రువు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అదే స్థలంలో ఉండి నీవు ఇలాంటి ప్రార్థన చేయాలి. లార్డ్ గివ్ మీ మోర్ గ్రేస్, గివ్ మీ మోర్ పవర్, గివ్ మీ మోర్ అనాయింటింగ్ టు డిఫీట్స్ డెవిల్. హల్లెలూయా. అపవాది యొక్క కుయుక్తుల్ని, ఆలోచనలను నాశనము చేయుటకు నీ జ్ఞానము, నీ ప్రత్యక్షత, నీకు ఆలోచన నాకు దయచేయము ప్రభువా నువ్వు ప్రార్థన చేయగలిగితే, గాడ్ వర్క్స్ త్రూ యూ, గాడ్ మూవ్స్ త్రూ యూ. హల్లెలూయా. గాడ్ విల్ యూజ్ యూ. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ పరిస్థితిని వాడుకుంటాడు, నిన్ను ఆ స్థలములోనే హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైతే పడదోయబడ్డావో, ఎక్కడైతే నిన్ను ప్రజలు వ్యతిరేకించారో, ఎక్కడైతే పరిస్థితులు నీకు అనుకూలంగా లేవో అదే స్థలములో ప్రభు నిన్ను హెచ్చించగలుగుతాడు, ప్రభు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. హల్లెలూయా. అంతా అయిపోయిందని ఇక నా పరిస్థితి ఇంతే అని ఒక మూలను కూర్చొని నువ్వు ఏడవడానికి వీల్లేదు. కన్నీళ్లు గాలుస్తూ ఓ ప్రభువా నాయనా, నో 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 నో. వాక్యము జ్ఞానం ఇస్తుంది. వాక్యానుసారమైన ప్రార్థన ప్రభు సన్నిధి భూమికి తీసుకొస్తుంది, ప్రభు శక్తిని భూమికి తీసుకొస్తుంది. హల్లెలూయా. సో మేక్ ఏ హ్యాబిట్. ప్రార్థన, దేవునితో సమయం గడిపే కొంచెము సమయమైనా. చూడండి, రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారు ప్రజలు, కానీ క్రైస్తవులే కొంచెము సమయమైనా దేవునికి ఇవ్వరు. ఆ ఇచ్చే కొంచెం సమయం ప్రార్థన కూడా ఎలా ఉంటుందంటే, ప్రభువా
నన్ను కొంచెం కృప చూపించు, నన్ను బ్రతికించు, నన్ను సేవ్ చేయి. శత్రువు నన్ను దాడి చేస్తూ ఉన్నాడు, అప్పుల సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. హల్లెలూయా. జ్ఞానము కలిగిన ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. జ్ఞానము కలిగిన మాటలు అదెంతగానో నీ కొరకు పనిచేస్తాయి. హల్లెలూయా. ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో, ఈ మాటలు వింటున్నారో, ఆఫ్టర్ లైవ్ కూడా ఈ మాటలు వింటున్నారో జాగ్రత్తగా గమనించండి. వాక్యానుసారమైన ప్రార్థన ప్రభు శక్తిని భూమి మీదకి తీసుకొస్తుంది. సో నీ కుటుంబంలో అనేక రీతిలుగా సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఆత్మీయంగా నువ్వు బలహీనపడవచ్చు. బ్రదర్, ఒకప్పుడు నేను బాగా ప్రార్థనలో ఉండే అనొచ్చు. ఇప్పుడు కూడా స్టిల్ గ్రేస్ అవైలబుల్లో ఉంది. ఇంకనూ కృప నీ కొరకు అవైలబుల్లో ఉంది. ఇంకనూ దేవుని యొక్క కటాక్షం నీకు అవైలబుల్లో ఉంది. ఇది నువ్వు నిర్ణయం తీసుకోగలిగితే, ప్రభువా శత్రువు నన్ను ఎక్కడైతే దాడి చేస్తున్నాడో నన్ను అక్కడనే హెచ్చించు ప్రభువా, అక్కడనే నన్ను వాడుకో, అక్కడనే ఆ పరిచర్యని ఆ స్థలంలోనే పరిచర్య చేయడానికి, ఆ స్థలంలోనే లేదా నీ మందిరం కట్టడానికి, ఆ స్థలంలోనే బహుబలంగా సూచక్రియలు మహత్కార్యాలు జరిగే సామర్థ్యము కృపని ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే షూర్లీ గాడ్ విల్ విజిట్ యూ. ప్రభు అనేకులను దర్శించిన రీతిగానే ప్రభు నిన్ను దర్శిస్తాడు. దేవునికి పక్షపాతి లేదు. దేవుడు నా ప్రార్థన వినట్లేదు అని నువ్వు అంటున్నావు అంటే మొదట దేవుని ప్రార్థన విన్నాడని నువ్వు నమ్మట్లేదు. సో నమ్ముట వలన అనేకమైన కార్యాలు జరుగుతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఓకే, సో బిలీవ్ ద వర్డ్స్, బిలీవ్ ద వర్డ్స్. వాక్యాన్ని నమ్ము, వాక్యానుసారంగా ప్రార్థించు. తద్వారా అనేకమైన కార్యాలు దీవెనలు నీ జీవితాలను పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాళ్ళు ఏం చేశారు, నీ వాక్యమును నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. చూడండి 31వ వచనం చదువుతాను. వారు ప్రార్థన చేయగానే, అంటే ఈరోజు ప్రార్థన చేస్తే రేపు కార్యం జరగలేదు. వారు ప్రార్థన చేయగానే, అంటే ఈ దినం వాళ్ళు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యము ధైర్యముగా బోధించింది. When they prayed, they received power, they received strength, they received grace, Holy Spirit power. పరిశుద్ధాత్మ యొక్క బలము, శక్తిని వాళ్ళు పొందుకొని వాళ్ళు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించారంట. హల్లెలూయా. సందీప్, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ధైర్యంగా బోధించారంట. హల్లెలూయా. అనే ఒక విషయం చెప్తాను. ఇఫ్ యూ టేక్ సీరియస్, ప్రార్థనని చాలా సీరియస్గా తీసుకోగలిగితే, దేవునితో సమయం గడిపే ఆ సీరియస్నెస్ నీకుంటే, ఐయామ్ టెల్లింగ్, హోలీ స్పిరిట్ వర్క్స్ త్రూ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు ఎప్పుడు ఎన్నడూ అనుభవించలేనిదిగా సామర్థ్యాన్ని నీకు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. అది ఏ బలహీనత ఉన్నా సరే, అలౌ గాడ్, దేవునికి నీ జీవితంలో పని చేయడానికి అవకాశం ఇవ్వాలి. మనం పరిశుద్ధాత్మ దేవుడు మన పరిస్థితులలో పనిచేయాలంటే గివ్ యువర్ టైం, అవకాశం ఇవ్వాలి దేవునికి. అదేంటి బ్రదర్ అలా అంటారు? దేవునికి ఎప్పుడైనా పని చేయొచ్చు కదా అంటే, యువర్ వర్డ్స్ గివ్. నీ మాటలు దేవుని మార్గాన్ని కలగజేస్తాయి. నీ ప్రార్థన దేవుని మార్గాన్ని కలగజేస్తాయి. హల్లెలూయా. వెన్ దే ప్రేడ్ ఆన్ ద టైం, వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థించారో అదే సమయంలో పరిశుద్ధాత్మను దిగివచ్చి వారికి ఆ ప్రార్థనకి సూచక క్రియ, అంటే ఆ ప్రార్థన వినబడింది, ఆ ప్రార్థన నెరవేర్చబడిందని ఇన్స్టెంట్గా దే రిసీవ్డ్ పవర్ అంట. హల్లెలూయా. అంటే ఏ శత్రువు అయితే, ఏ స్థలంలో అయితే వారిని బాధించాడో, బలహీనపరిచాడో, కొట్టాడో, తిట్టాడో, వాళ్ళని నష్టపరిచాడో, అనేకులను చంపారో, అదే స్థలంలో ఇంకనూ సూచక్రియలు, ఇంకనూ మహత్కార్యాలు, ఇంకనూ అద్భుతాలు దేవుని వాక్యము తగ్గట్టుగానే, దేవుని వాక్యము కోణంలోనే దేవుడు వారి ద్వారా అనేకమైన కార్యాలు జరిగించారంట. హల్లెలూయా. బ్రదర్ అండ్ సిస్టర్, దోస్ హు ఆర్ వాచింగ్, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో నీవు బాధపడాల్సిన పని లేదు. నీ నోటిలో చాలా శక్తిని కలిగి ఉన్నావు. నీలో
నీకు తెలియని సామర్థ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. నీకు తెలియని సామర్థ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ప్రభు సన్నిధిలో నీవు మొరపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే, ఆశించగలిగితే, ఇఫ్ యు ఫోకస్, నీవు కేంద్రీకరించగలిగితే దేవుడు అదే స్థలంలో నేను హెచ్చించగలుగుతాడు. అదే స్థలంలో నీ పట్ల కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. అదే స్థలంలో మరలా నేను దీవిస్తాడు. ఏ స్థలంలో అయితే నీ సామర్థ్యాన్ని, నీ డబ్బులు, నీ ఆరోగ్యాన్ని ఎక్కడైతే కోల్పోయావో అదే ప్లేస్లో మరలా నిన్ను హెచ్చించగలుగుతాడు. ఇది మాటలు కాదు, ఇది అనుభవపూర్వకంగా చెప్పబడుతున్న మాటలు ఇవన్నీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు ఉత్తగా ఎప్పుడు మాటలు చెప్పలే. నా పరిచయం మీకు చూసుకోగలిగితే, నా వాక్యం మీరు చూసుకోగలిగితే అనుభవపూర్వకమైన మాటలు ఉంటాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మై బ్రదర్, సిస్టర్, వరీ నాట్, డోంట్ వరీ. ఒక హ్యాబిట్, ఒక అలవాటు ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని ఉన్నత స్థితిలోకి నడిపిస్తుంది. ఏం జరిగినా, ఏం జరగకపోయినా సీరియస్ ఆన్ ప్రేయర్, సీరియస్ ఆన్ రిలేషన్షిప్ విత్ గాడ్. ప్రజల్లో ఏం లేక నశిస్తున్నారంటే దేవునితో సమయం గడిపే అనుభవం లేక వాళ్ళు నశించిపోతున్నారు. ఎందుకంటే ఈ అనుభవంలో ఏం కలుగుతుందంటే యూ విల్ హియర్ ద వాయిస్, యూ విల్ గెట్ ఎ డైరెక్షన్, యూ విల్ సీ థింగ్స్. కొన్ని విషయాలను నువ్వు చూడగలుగుతావు. రాబోయే కాలంలో జరగబోయేది, నీ విషయంలో, నీ కుటుంబ విషయాల్లో జరగబోయేది ప్రభు చూపిస్తాడు, మాట్లాడతాడు. ఇలానే కదా ముందుకు నడిచేది. నీకు తెలియని విషయాలు ప్రభువు తెలుసు. ప్రభుతో నేను గడపగలిగితే ప్రభు నాకు తెలియపరుస్తాడు. అందుకే మొదట నువ్వు నమ్మాలి. నేను ప్రార్థిస్తే ప్రభు వింటాడు. నేను ప్రార్థిస్తే ప్రభు నాతో మాట్లాడతాడు. నేను ప్రార్థిస్తే ప్రభు నాకు దర్శనాలు చూపిస్తాడు, కళలు చూపిస్తాడు, ఖచ్చితంగా నన్ను దీవిస్తాడు. ఏదో ఒక కోణంలో ఖచ్చితంగా నాకు జవాబిస్తాడు. ఫస్ట్ నేను బిలీవ్ చేయాలి, ఫస్ట్ నువ్వు బిలీవ్ చేయాలి. అవిశ్వాసపు ప్రార్థన ప్రభు సన్నిధికి చేరవు, కానీ విశ్వాస సహితమైన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరుతుంది, ప్రభు దిగివస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో మై బ్రదర్, హియర్ దిస్ వర్డ్. ఈ మాటలు విను చాలా స్పష్టంగా. ఈ దినం ఏ పోరాటంలో ఉన్నో పక్క పెట్టేసే, గో ఆన్ యువర్ నీస్, మోకాళ్ళ మీద వేసే ప్రార్థన చేయి. సమయం గడుపుతూనే ఉండు. నువ్వు వినకపోయినా నువ్వు వింటావు ఖచ్చితంగా. నువ్వు వినకపోయినా కంటిన్యూ డూ ఇట్. ప్రభు నీ కొరకు దూతను పంపిస్తాడు. ప్రభు నీ కొరకు ఎవరినైనా వాడుకుంటాడు నీ విషయంలో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో ఇఫ్ యు అండర్స్టాండ్, అగ్రీ విత్ మీ. ఒకవేళ ఈ మాటలు నీకు అర్థమైతే కనుక నాతో ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించు. నీకోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలమందు ప్రభువా, ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, లూకా అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 29వ వచనంలో చెప్పబడిన రీతిగా వాళ్ళు చేసిన ప్రార్థనకి నీవు దర్శించి ఉన్నావు. వాళ్ళు చేసిన ఆ ప్రార్థనకి, శత్రువుకి వ్యతిరేకంగా చేసిన ప్రార్థనకి నీవు దర్శించి ఉన్నావు ప్రభువా. యేసుక్రీస్తు నామమున ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, ఈ వాక్యం వింటూ ఉన్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే వారి హస్తాలు నా హస్తాల వైపు చాచుతూ ఉన్నారో, ప్రభువా, ఇప్పుడే నీ బలమైన శక్తి, నీ ఆత్మ అనుభవం, నీ ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోకి వాళ్ళు వచ్చుదురు గాక. నీ శక్తి చేత నింపబోటకు ప్రార్థన చేస్తున్నా. లార్డ్, ఫిల్ దెమ్ విత్ యువర్ ఫైర్, ఫిల్ దెమ్ విత్ యువర్ అనాయింటింగ్, ఫిల్ దెమ్ విత్ యువర్ స్ట్రెంగ్త్, ఫిల్ దెమ్ విత్ యువర్ ఎబిలిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏ పోరాటాలు కూడా వెళ్తున్నారో, ఏ బలహీనతలు కూడా వెళ్తూ ఉన్నారో, యేసు నామమున అదే స్థలంలో, అదే పరిస్థితిలో నీ పరిశుద్ధాత్మ యొక్క బలము, ఆ ఆరోగ్యము కలుగును గాక, సామర్థ్యము కలుగును గాక. శత్రువుని ఎదిరించే, శత్రువుని కమాండ్ చేసే స్థాయిలోకి వీళ్ళు వచ్చినట్టు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వీరి కుటుంబాలను ప్రతి ఒక్కరిని తాకండి. పరిశుద్ధాత్ముడ యేసు నామమున ప్రార్థన ఆత్మను తెచ్చాం ప్రార్థన చేస్తున్నా. ఏ ప్రేయర్ హ్యాబిట్ని వారికి అనుగ్రహించండి.
ఈ దినం నుంచి స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రెస్ట్ అపాన్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారి జీవితంలో ప్రార్థనాత్మ దిగువచ్చును గాక. తండ్రి కృప చూపించు. బలహీనతను కొట్టివేస్తా ఉన్నా, అస్వస్థతను కొట్టివేస్తా ఉన్నా, దారిద్రమును కొట్టివేస్తా ఉన్నా, వ్యతిరేకతను కొట్టివేస్తూ ఉన్నా, అపవాది యొక్క క్రియలు నష్టమును కొట్టివేస్తూ ఉన్నా, సాతాను క్రియలను బంధిస్తూ ఉన్నా. యేసుక్రీస్తు నామన ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతిసారి వాడిని పడివేస్తున్న ప్రతి విధమైన దయ్యపు ఆత్మక్రియల్ని బంధిస్తూ ఉన్నా. పరిశుద్ధాత్ముడ నీ కార్యములు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు వీరి జీవితాలు జరుగునుగా. జాబ్ని, వీరి కుటుంబాన్ని, వీరి పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆస్క్ గాడ్ మోర్. ఐ నీడ్ యువర్ పవర్, ఐ నీడ్ యువర్ ఎబిలిటీ. ప్రభువా నాకు నీ సామర్థ్యం కావాలా, ప్రభువా నీ శక్తి నాకు కావాలా. ఐ నీడ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రభు ఖచ్చితంగా నింపుతాడు. హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ యూ. టుమారో మరలా మనం కలుసుకుందాం. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ నంబర్కి సెండ్ చేయండి. ఓకే, సో షూర్లీ నేను నీతో మాట్లాడతాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. షేర్ టు అదర్స్.